దేవతలు చెందవలసినవి రాక్షసులు లాక్కుంటున్నారు. అప్పుడు దేవతలంతా నిరాహారులైపోయారు. తాళలేక బ్రహ్మదేవుణ్ణి శరణు వేడుకున్నారు. ఆయన ధ్యానమగ్నుడై శ్రీకృష్ణ పరమాత్మను శరణు 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 అన్నాడు. అప్పుడు ఆ యజ్ఞ స్వరూపుడైన శ్రీకృష్ణ పరమాత్మ ప్రకృతి రూపంలో ఉన్న మహాదేవిని ఉపాసించమని చెప్పాడు. ప్రకృతి రూప మహాదేవి బ్రహ్మదేవుడు ఉపాసించాడు. అప్పుడు ఆ దేవి ప్రసన్నురాలై ప్రత్యక్షమైంది. వరం కోరుకోమంది. జగన్మాత, దయచేసి నువ్వు అగ్నికి దాహక శక్తిగా అవతరించమని కోరారు వాళ్ళు. నువ్వు లేనిదే అగ్ని దేనిని దహించలేడు. అగ్నిలో హవిస్సులు వెలిచేటప్పుడు ప్రతి మంత్రానికి చివర నీ పేరు ఉచ్చరిస్తాం. అప్పుడే అది నీ శక్తితోటి అగ్నిదగ్ధం అవుతుంది. ఆయా దేవతలకు ఆనందంగా స్వీకరించి వాళ్ళు సంతృప్తులవుతారు. ఇది దేవకార్యం తల్లి. కాబట్టి నువ్వు దేవతల యొక్క ఆకలి తీర్చడానికి సహకరించు. నువ్వు మా అందరికీ కన్నతల్లివి. అందువల్ల అగ్నికి దాహశక్తిగా అవతరించు అని వాళ్ళు ప్రార్థించారు. అప్పుడు ఆ యొక్క తల్లి అంటున్నది, నేను శ్రీకృష్ణ పరమాత్మను కోరి తపస్సు చేసుకుంటున్న మాట మీకు తెలుసు కదా, మరి మీరేంటి ఇలా అడుగుతున్నారు అన్నదా తల్లి. అప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ దర్శనం ఇచ్చాడు. ఓ ప్రకృతి, నీ కోరిక నెరవేరుస్తాను. ద్వాపర యుగంలో నీవు నగ్నజిత్తు అనేటువంటి ఆయనకు కూతురుగా పుడతావు. నీ పేరు నాగ్నజితి. నేను ఈ గోలోకం నుంచి శ్రీకృష్ణుడుగా వస్తాను. ద్వారకాకృష్ణుడుగా, గోలోక కృష్ణుడుగా, బృందావన కృష్ణుడిగా వస్తాను. అప్పుడు నా అష్టమహిషుల్లో నీవు కూడా ఒకటి అవుతావు. అలాగే నా వరాహావతారంలో కళాంశగా వారాహిదేవి అవుదు గాని అప్పుడు కూడా నీ కోరిక తీరుతుంది. కానీ ఇప్పుడు మాత్రం నువ్వు అగ్నికి దాహక శక్తివై స్వాహాదేవి రూపంలో దేవతలకు ఉపకారం చేయాలి. నా ప్రసాదంగా నీకు మంత్రరూప పూజ కూడా లభిస్తుంది. నీవు అగ్నిదేవుడికి ఇల్లాలు అవుతావు. నిన్ను భక్తిభావంతో అందరూ పూజిస్తారు. ఇక్కడ ఇల్లాలు అంటే భార్య అనుకోవద్దని 100 సార్లు చెప్పాను. ఇప్పటికీ శక్తి స్వరూపిణి. దేవతలకి భార్యలు అంటే వాళ్ళకి శక్తులు అని గమనించాలి మనం. స్వాహాదేవి ఒక శక్తి స్వరూపిణి. అగ్నికి దాహక శక్తి అంటే దహించగలిగే శక్తి. అలాగే హవ్యాలను తీసుకువెళ్ళగలిగిన శక్తి. అని చెప్పేసి అంతర్ధానమైనాడు కృష్ణ పరమాత్మ. అంతలోకే అగ్నిదేవుడు అక్కడికి వచ్చాడు. భయభక్తులతోటి నమస్కారం చేశాడు. సామవేదోక్తంగా ఆ ప్రకృతిదేవిని ధ్యానం చేశాడు, పూజించాడు, స్తోత్రం చేశాడు. అప్పుడు ఆ ప్రకృతి దేవిలో నుంచి ఒక దివ్యమైన శక్తి బయటకు వచ్చింది. ఆమె స్వాహాదేవి. ఆమెను అగ్నిదేవుడు గ్రహించాడు. ఆ దంపతులు హాయిగా విహారం చేశారు. కొంతకాలానికి స్వాహాదేవి గర్భం ధరించింది. 12 దివ్య సంవత్సరాలు మోసింది గర్భాన్ని. ఆమెకు దక్షిణాగ్ని, గార్హపత్యాగ్ని, ఆహవనీయాగ్ని అని 3 కొడుకులు పుట్టారు. ఇవి కూడా సంకేత రూపాలే. దక్షిణాగ్ని అంటే మనం శ్మశానంలో దహనం చేయడానికి ఉండేటటువంటి దక్షిణాగ్ని అంటారు. గార్హపత్యాగ్ని అంటే మనం ఇళ్లలో బ్రాహ్మణులు నిత్యము అగ్నిహోత్రం చేసుకుంటారే, దాన్ని గార్హపత్యాగ్ని అంటారు. మరి ఆహవనీయాగ్ని అంటే యజ్ఞయాగాలలో మనం అగ్నిగుండాలలో వ్రేల్చేటటువంటి అగ్ని ఆహవనీయాగ్ని. అలా 3 రకాలుగా అగ్నిదేవుడు ఉపయోగపడతాడు. కాబట్టి 3 విధాలుగా శక్తులయ్యాడు. అవి కొడుకులుగా సంకేతం.
సరే, అప్పుడు ఋషులు, మునులు, బ్రాహ్మణులు, క్షత్రియులు స్వాహ అంతంగా మంత్రాలు ఉచ్చరించి హవిస్సులు దాంట్లో ప్రదానం చేశారు అగ్నిలో. స్వాహా శబ్దాంతమైన ఆ మంత్రాన్ని ఉచ్చరిస్తే చాలు పాపాలు తొలగిపోతాయి. ఒకవేళ ఉదాహరణకి ఇంద్రుడికి హవిస్సు ఇవ్వాలి. ఓం ఇంద్రాయై స్వాహ ఇంద్రాయై ఇదన్నమమ, అది మంత్రం. అలా ఒక్కొక్క దేవత పేరు చెప్పి స్వాహాకారం పక్కన చేరిస్తే ఆ వ్రేల్చినటువంటి ఆ హవిస్సులు ఆయా దేవతలకి అగ్నిదేవుడు తన భార్య అయినటువంటి, తన శక్తి అయినటువంటి స్వాహాదేవి ద్వారా చేరుస్తాడని. అప్పుడు వాళ్ళకి శక్తులు వస్తాయి. ఇది అలాగే స్వాహాశబ్ద విహీనమైనటువంటి మంత్రం నిష్ఫలం యజ్ఞాల్లో. ఇలా చేసినటువంటి ఆహుతులు అందుకుంటూ దేవతలు ఆనందించారు. ఇది భుక్తి ముక్తిప్రదమైనటువంటి స్వాహాదేవి యొక్క ఉపాఖ్యానం. నారదా, ఇంకా ఏం కావాలో అడుగు అన్నాడు. అలాగే ఆ స్వాహాదేవి యొక్క మూలమంత్రాన్ని కూడా చెప్పమని అడిగాడు. ఓం హ్రీం శ్రీం వన్హిజాయాయై దేవ్యై స్వాహా. ఓం హ్రీం శ్రీం వన్హిజాయాయై దేవ్యై స్వాహా. ఓం హ్రీం శ్రీం వన్హిజాయాయై దేవ్యై స్వాహా. కొన్ని మంత్రాలు గ్రంథంలో ఇచ్చారు, ఆ ఇచ్చినవి మాత్రం మనం చెప్పుకుందాం. సరే, స్తోత్రం కూడా ఉన్నది. స్వాహా వన్హి ప్రియా వన్హిజాయా సంతోషకారిణి శక్తిక్రియా కాలదాత్రీ పరిపాకకరీ ధ్రువ గతి సదా నరాణాంచ దాహికా దహనక్షమా సంసార సారరూపా చ ఘోర సంసార తారణీ దేవజీవన రూపా దేవ పోషణకారిణీ షోడశైతాని నామాని యః పఠేత్ భక్తి సంయుతగా సర్వసిద్ధిర్భవేత్ తస్య ఇహలోకే పరత్ర చ. ఇది స్తోత్రం. నారదా, ఇది అలనాడు అగ్నిదేవుడు స్తుతించినటువంటి షోడశ నామావళి, 16 నామాలతోటి ఉన్నటువంటిది. వన్హిప్రియ వన్హిజాయ సంతోషకారిణి శక్తిక్రియ కాలదాత్రి పరిపాకహరి ధ్రువ గతిస్సదా నారాయణాం దాహిక దహనక్షమ సంసార సారరూప ఘోర సంసార తారిణి జీవ జీవన రూప దేహ పోషణకారిణి. ఇవి 16 పేర్లు అమ్మవారికి. ఈ 16 నామాలతోటి స్తోత్రం చేయాలి అని అలనాడు అగ్నిదేవుడు చేశాడు. దీన్ని భక్తితో పఠిస్తే అంగవిహీనుడు కూడా క్రియా కౌశలం అబ్బుతుంది. అంటే అన్ని పనులు చేయగలుగుతాడు. కుంటివాడు కూడా పోని అంగవిహీనుడు, వికలాంగుడు, అపుత్రులు పుత్రవంతులు అవుతారు. అలాగే భార్యకు దూరమైనటువంటి వాళ్ళు భార్యకు సహితులవుతాడు. దంపతులు సుఖ సంతోషాలతో వర్ధిల్లుతారు అని ఈ ఉపాఖ్యానాన్ని చెప్పాడు. తర్వాత స్వధావృత్తాంతం చెప్తున్నాడు నారాయణ మహర్షి. నారదా, ఇక స్వధాదేవి యొక్క ఉపాఖ్యానం చెబుతాను, శ్రద్ధగా వినవయ్యా. ఇది పితృదేవతలకి తృప్తి కలిగిస్తుంది. శ్రార్థ అన్నఫలాన్ని వృద్ధి పొందిస్తుంది. సృష్టికి ఆదిలో బ్రహ్మదేవుడు పితృగణాలను 7 సృష్టించాడు. అందరూ కూడా తేజస్వరూపులే, మనోహరులు, సుఖస్వరూపులు. వాళ్ళకి తర్పణాలు, శ్రార్థాన్నం ఆహారంగా కల్పించాడు. తర్పణాలు ఇస్తాం తిలలతోటి, తిల తర్పణం నువ్వులతోటి. బ్రహ్మ ఇలా నియమాలు ఏర్పరిచాడు. పితృదేవతలకు ఆకలి దప్పులు లేకుండా బ్రాహ్మణులు నిత్యము తర్పణలు విడిచిపెట్టేలా ఒక నియమం పెట్టాడు. బ్రాహ్మణులు కూడా అలా మంత్రపూర్వకంగా ఇస్తూనే ఉన్నారు ఇప్పటికీ. ఎక్కడ ఏ లోపం జరుగుతుందో అని పితృదేవతలకు అందకుండా పోయింది కొన్నాళ్ళ తర్వాత. మొదట్లో బాగానే ఉంది,
తర్వాత కొంతకాలం గడిచాక ఎక్కడ ఏ లోపం జరిగిందో తెలియదు. మొత్తం మీద ఆ పితృదేవతలకు అందటల్లా ఈ శ్రార్థాన్నము, ఈ తెలతర్పణాలు. వాళ్ళు హాహాకారాలు చేస్తూ బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళారు. అప్పుడు బ్రహ్మ ఒక మానసపుత్రికను సృష్టించాడు. మనస్సులో నుంచి ఒక కన్యను సృష్టించాడు. ఆమె రూప యవ్వన సంపన్నురాలు. ఆమె ముఖం చంద్రబింబంలాగా ఉంది. చక్కటి విద్యావతి, గుణవతి, రత్నభూషణాలు ధరించి ఉంది. ఆవిడ పరాప్రకృతిలో ఒక అంశం. ఇందాక మనం చెప్పుకున్నాం కదా పరాప్రకృతి. అందులో నుంచి స్వాహాదేవి వచ్చింది. అందులో నుంచే స్వధాదేవి కూడా పుట్టింది. ఒక అంశ అవతారం ఆమె. ఆమెలో లక్ష్మీకళ ఉట్టిపడుతున్నది. ఆవిడకు స్వధాదేవి అని పేరు పెట్టాడు. ఆమెను పితృదేవతలకు భార్యగా సమర్పించాడు. భార్య అంటే శక్తి అని అర్థం చేసుకోవాలని చెప్తున్నాను పదే పదే. ఆవిడను స్వీకరించారు పితృదేవతలు. సంతోషపడ్డారు, తృప్తి పడ్డారు. అటుపైన బ్రాహ్మణులకు రహస్యంగా ఒక ఉపదేశం చేశాడు బ్రహ్మదేవుడు. పితృదేవతలకి మీరిచ్చేటటువంటి తర్పణాలు, శ్రార్థన్నాలను ఈ యొక్క స్వధ అంతంగా మంత్రాలు ఉచ్చరిస్తూ సమర్పించమన్నాడు. స్వధాకారంతో ఇవ్వమన్నాడు. అప్పుడు అవి పితృదేవతలకు అందుతాయని చెప్పాడు. అప్పటి నుంచి ఆ బ్రాహ్మణులంతా అలాగే చేస్తూ ఉన్నారు. అవి పితృదేవతలకు అందుతున్నాయి. వాళ్ళ ఆకలి దప్పులు తీరుతున్నాయి. వాళ్ళు ఆనందంగా ఉన్నారు. వాళ్ళు ఆనందపడితే మన వంశాలు పెరుగుతాయి ఇక్కడ భూలోకంలో. దేవతలకు గనక హవిర్దానాలు ఇచ్చేటప్పుడు మంత్రాలు స్వాహాగా ఉండాలి. చివర పితృదానాల్లో అయితే స్వధ అంతంగా ఉండాలి. అలాగే ఈ దేవకార్యాలు, పితృయజ్ఞాలు అన్నింటిలో కూడా దక్షిణాదేవి ఉండాలి. అంటే దక్షిణ ఇవ్వాలి అని. దక్షిణాదేవి అంటే డబ్బు. ఆ రోజుల్లో బంగారం అవి ఇచ్చేవాళ్ళు కదా. అదక్షిణంగా చేసే యజ్ఞం నిష్ఫలం అన్నాడు. బ్రాహ్మణో మానసీం కన్యాం శశ్వత్ సుస్థిత యవ్వనాం పూజ్యాం వై పితృదేవానాం శ్రార్థానాం ఫలదే భజే. ఇది స్వధా యొక్క ధ్యాన శ్లోకం. దీన్ని పఠించి సాలగ్రామ శిలలో గాని మంగళ కలశంలో గాని స్వధాదేవిని ఆవాహనం చేయాలి. అర్ఘ్యపాద్యాదులు ఇవ్వాలి. మూలమంత్రం జపించాలి. ఓం హ్రీం శ్రీం క్లీం స్వధాదేవ్యై స్వాహా. అది స్వధాదేవి యొక్క మూలమంత్రం. ఓం హ్రీం శ్రీం క్లీం స్వధాదేవ్యై స్వాహా. ఓం హ్రీం శ్రీం క్లీం స్వధాదేవ్యై స్వాహా. ఈ మూలమంత్రంతో పూజ చేసి స్తోత్రం చేసి నమస్కారం చేయాలి. తొట్ట తొలచూరు బ్రహ్మదేవుడే స్తోత్రం చేశాడు. ఆ స్తోత్రం చెప్పుకుందాం. ఈ స్తోత్రం మనం తద్దినాలు పెట్టేటప్పుడు చదివినా వినిపించినా మంచిది. పితॄణాం ప్రాణతుల్యాత్వం ద్విజ జీవన రూపిణి శ్రార్థాధిష్టాతృదేవీ చ శ్రార్థాదీనాం ఫలప్రదా నిత్యా త్వాం సత్యరూపాసి పుణ్యరూపాసి సువ్రతే ఆవిర్భావ తిరోభావౌ సృష్టౌ చ ప్రళయే తవ. ఓం స్వస్తిశ్చ నమః స్వాహా స్వధా త్వం దక్షిణా తథా నిరూపితాశ్చ చతుర్వేదైః ప్రశస్తాః కర్మిణాం పునః కర్మ పూర్త్యర్థమేవైతా ఈశ్వరేణ వినిర్మితాగా. ఓ స్వధాదేవి, నువ్వు పితృదేవతలకు ప్రాణశ్రమానులాలవే, బ్రాహ్మణులకు జీవనప్రదవి, శ్రార్థ అధిష్టాన దేవతవు, అలాగే శ్రార్థ తర్పణ ఫలమిచ్చేదానివి. నీవు నిత్యవు, సత్యవు, పుణ్యరూపివి. ఓ సువ్రత, సృష్టివేళ
నీవు ఆవిర్భవించి ప్రళయవేళ తిరోధానం చెందుతావు, మళ్ళీ వెళ్ళిపోతావు. కర్మిష్ఠుల కోసం నువ్వు స్వాహ దక్షిణలు ఆవిర్భవించారని వేదాలు నిరూపించి ప్రశంసించినాయి. కర్మకాండకు పరిపూర్ణత సిద్ధించాలి అంటే మీ యొక్క జపం అవసరం. అందుకని ఈశ్వరుడు మిమ్మల్ని నిర్మించాడు, మీ ఇద్దరిని, స్వధాదేవిని దక్షిణాదేవిని. ఇది బ్రహ్మదేవుడు తన యొక్క సభలో చేసినటువంటి స్వధాస్తుతి. దీన్ని పఠించిన వాళ్ళకి సర్వ వాంఛలు నెరవేరుతాయి. స్వధా అని ఉచ్చరిస్తే చాలు తీర్థస్నాన ఫలితం దక్కుతుంది, సర్వ పాపాలు తొలగిపోతాయి, అశ్వమేధ యాగం చేసిన ఫలితం వస్తుంది. స్వధా 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 అని 3 సార్లు ఉచ్చరిస్తే శ్రార్థ బలి తర్పణ ఫలాలు తక్షణమే అందుతాయి. శ్రార్థకాలంలో స్వధా స్తోత్రాన్ని ఏకాగ్ర చిత్తంతో కనుక వింటే శ్రార్థ ఫలితం దక్కుతుంది. ముప్పొద్దుల స్వధా 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 అని 3 సార్లు ధ్యానిస్తే పుత్ర పౌత్రులు అభివృద్ధి చెందుతారు అని బ్రహ్మదేవుడు ఈ స్వధాదేవి యొక్క వైభవాన్ని తెలియజేశాడు. తరువాత నారాయణ మహర్షి దక్షిణాదేవి యొక్క వృత్తాంతాన్ని అందుకుంటున్నాడు. నారద, గోలోకంలో సుశీల అని ఒక గొప్ప గోపిక ఉండేది. ఆమె శ్రీకృష్ణుడికి ప్రేయసి. రాధాదేవిలాగానే ఉంటుంది చూపులకి. మంచి విద్యావతి, గుణవతి, కోమలాంగి, చక్కటి పలువరస కలిగినటువంటి సుందరీమణి. కామశాస్త్రంలో ప్రవీణురాలు. తెల్లటి సంపంగి రంగులో ఉంటుంది ఆ తల్లి. కృష్ణుడి యొక్క అంతరాంగాన్ని ఎరిగి ఆచరించగల నెరజాణ, రసజ్ఞ, కృష్ణ ప్రియభామిని. అటువంటి సుశీల ఒకనాడు ఒక పొదరింట్లో శ్రీకృష్ణుడితో పాటు ఆయన ఒడిలో పడుకొని నిద్రపోయింది. అదే సమయానికి రాధాదేవి అటు వచ్చింది. ఇదంతా లీల, గమనించండి. రాధాదేవికి కోపం రావడం మన కోసం, గమనించండి. వాళ్ళిద్దరిని చూసింది, కోపంతో భగ్గుమంది. తిట్టలేదు, కొట్టలేదు, చొరచొరా చూసింది. గిర్రున తిరిగి విసవిస నడుచుకుంటూ వెళ్ళిపోయింది. శ్రీకృష్ణుడు ముఖం దించుకున్నాడు. రాబోయే కలహాన్ని తలుచుకొని కంగారు పడ్డాడు. సుశీలను చటుక్కొని నిద్రలేపాడు. అక్కడి నుంచి పారిపోయాడు. సుశీల కూడా ఆయన వెంటబడింది. అక్కడుండే గోపీ జనమంతా శ్రీకృష్ణుని అనుసరించారు. కృష్ణుడు వెళ్ళిపోతూ ఉంటే అందరూ బోరుబోరున విలపించారు. అలా పారిపోతూ ఉన్న కృష్ణుని వెంటబడిన సుశీలను చూసింది రాధిక. కోపం ఆపుకోలేకపోయింది. వెంటనే సుశీలను శపించింది. ఈ రోజు నుంచి సుశీల ఈ గోలోకంలో అడుగు పెట్టిందంటే భస్మం అయిపోతుంది అనేసి. ఎంత బతిమాలను ఆకుండా కృష్ణుడు పారిపోయాడు. ఎటు వెళ్ళాడో, ఎక్కడ దాక్కున్నాడో ఎవరికి అంతుబట్ల. అందరూ ఉసూరంటూ తిరిగి వచ్చారు. అప్పుడు రాధమ్మని శరణ వేడుకున్నారు. తల్లి, నువ్వే కృష్ణుని రప్పించాలి, కోపం ఉపసంహరించుకోమని పాదాలు బట్టి ప్రార్థించారు ఆ రాధాదేవిని. అప్పుడు రాధాదేవి రాసమండలంలో నిలబడి శ్రీకృష్ణుని ఆవాహనం చేసింది. కానీ కృష్ణుడు ప్రత్యక్షం కాల. రాధాదేవి విరహం తట్టుకోలేకపోయింది. ఒక క్షణం 1,000,000 యుగాలుగా ఉంది ఆమెకి. హే కృష్ణ, ప్రాణనాథ, ప్రాణేశ, ప్రాణాధిక ప్రియ, దర్శనం అనుగ్రహించు. నువ్వు కనిపించకపోతే, నువ్వు సన్నిధిలో లేకపోతే ప్రాణాలు నిలబడేటట్లు లేవు. పతి సౌభాగ్యం వల్లనే కదా స్త్రీలకు గౌరవం, గర్వము పెరిగేది. కుల స్త్రీలకి మగడే కదా బంధువు, ప్రాణాధిదేవత, మూర్తిభవించినటువంటి భోగం, ప్రీతికరుడు. సమ్మానించి
ఆదరించి అందరిలోనూ మనస్సు మన్నన కలిగించేవాడు కదా భర్త అంటే. కోపాన్ని అవమానాన్ని తొలగించేవాడే మగడు. సంసారంలో సారము మగడు అంటే భర్త. భరిస్తాడు గనక భర్త అన్నారు, పాలిస్తాడు గనక పతి అన్నారు, శరీరానికి అధిపతి గనక స్వామి అన్నారు, కోరికలు తీరుస్తాడు గనక కాంతుడు అన్నారు, సుఖాలు సమృద్ధిగా అందిస్తాడు గనక బంధువు, ప్రీతి కలిగిస్తాడు కాబట్టి ప్రియుడు అన్నారు, ఐశ్వర్యం కలిగిస్తాడు కాబట్టి ఈశ్వరుడు అన్నారు, ప్రాణాలకు ప్రభువు గనక ప్రాణేశ్వరుడు అన్నారు, రతి సుఖం పంచుతాడు కాబట్టి రమణుడు అన్నారు. కానీ భార్యకు 100 మంది బిడ్డలున్నా కూడా భర్తే ప్రియాతి ప్రియుడు. అతడి మీదే ప్రేమ అధికంగా ఉంటుంది. పుత్రస్తు స్వామినః శుక్లాత్ జాయతే తేన సహ ప్రియగా అన్నది. అంటే భర్త యొక్క శుక్లం వల్ల జన్మిస్తాడు గనక పుత్రుడు ఆ భార్యకి ఇష్టడు అవుతాడు, భర్త వల్ల జన్మించాడు కాబట్టి. కానీ అటువంటి 100 మంది కొడుకులున్నా సరే ఆ భార్యకి అత్యంత ప్రియుడు భర్తే. అహంకారంతో నా కాంతుణ్ణి నేను తెలుసుకోలేకపోయాను. ఆహా, స్త్రీ స్వభావం అలాంటిది కదా. గోపీనాం లక్షకోటీనాం గోపానాం తథైవ చ బ్రహ్మాండానాం అసంఖ్యానాం తత్ర స్థానాం తథైవ చ. లక్షల కోట్ల గోపీ గోపజనాలకు, అసంఖ్య బ్రహ్మాండాలకు, వాటిలో ఉన్న సర్వజీవులకు, విశ్వాది సమస్త గోళాలకు అధినాయకును కాగలిగానంటే స్వామి అదంతా మీ యొక్క ప్రసాదమే కదా అని పరిపరి విధాలుగా ధ్యానించింది ఆ తల్లి. రాధాదేవి తాను చేసినటువంటి పనికి పశ్చాత్తాపంతో కుమిలి కుమిలి ఏడ్చింది. కంటికి మంటికి ఏకధారుగా విలపించింది. నాథ నాథ అంటూ దిక్కులు పగిలేలాగా ఎలుగెత్తి అరిచి పిలిచింది. అయినా ఫలితం లేదు. స్వామి కనపడలా. రాధాదేవి అలా ఏడుస్తూనే ఉంది, కృష్ణుణ్ణి ధ్యానిస్తూనే ఉంది. ఇలా ఉండగా శాపగ్రస్తురాలైనటువంటి ఆ సుశీల గోలోకం నుంచి వెళ్లిపోయి చిరకాలం తపస్సు చేసి మహాలక్ష్మి శరీరంలో కలిసిపోయింది. ఆ తులసీదేవి, ఆ సుశీలాదేవి. ఆ సమయంలోనే దేవతలందరూ కలిసి ఒక మహాయజ్ఞాన్ని నియమనిష్టలతోటి చేశారు. యజ్ఞం పూర్తయింది, కానీ ఫలితం దక్కల వాళ్ళకి. ఎందుకు ఇలా జరిగిందో తెలియలేదు. బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళి అడిగారు. ఆయన శ్రీహరి దగ్గరికి వెళ్ళాడు. అప్పుడు శ్రీమన్నారాయణుడు మహాలక్ష్మి శరీరంలో దక్షిణాంశం నుంచి సుశీలని తీసి దక్షిణాదేవి అని పేరు పెట్టి బ్రహ్మకిచ్చాడు. చూడండి, అందుకోసం వచ్చింది రాధమ్మ కోపం. శ్రీకృష్ణుడు లీలానాటక సూత్రధారి. ఆయన దక్షిణాదేవిని మనకు అనుగ్రహించడం కోసం వాళ్ళిద్దరూ ఆడిన జగన్నాటకం. అప్పుడు బ్రహ్మ ఆమెను యజ్ఞపురుషుడికి ఇచ్చాడు. యజ్ఞుడు యథావిధిగా ఆ దక్షిణాదేవికి పూజలు చేసి స్తోత్రం చేశాడు. ఆమె బంగారపు రంగులో ఉంది. ఆ దక్షిణాదేవి అగ్నిశిఖ లాంటి వస్త్రం ధరించింది. మాలతీ పుష్పమాలికలు జడలో తురుముకుంది. చిరునవ్వులతో ఆమె ముఖం ప్రసన్నంగా ఉంది. రత్నభూషణాలు ధరించింది. నొసట కస్తూరి బొట్టు పెట్టుకుంది. చందనపు చుక్క పెట్టుకుంది. పాపట్లో సింధూరం ధరించింది. ఉజ్వలంగా వెలిగిపోతూ ఉంది. ఆ దక్షిణాదేవిని దగ్గరగా చూసినటువంటి యజ్ఞపురుషుడు సమ్మోహితుడై బ్రహ్మదేవుడు ప్రబోధంతో తేరుకొని ఆమెను పాణిగ్రహణం చేశాడు. అంటే తన శక్తిగా గ్రహించాడు యజ్ఞపురుషుడు. యజ్ఞపురుషుడు ఏమిస్తాడు మనకి? దక్షిణ ఇస్తే యజ్ఞ ఫలం ఇస్తాడు ఆయన. అందుకని దక్షిణారూపంగా ఆమె లభించింది ఆయనకి. ఇది దాంట్లో సంకేతార్థం. అలా వాళ్ళిద్దరూ విహరిస్తే కొంతకాలానికి ఆమె గర్భవతి అయింది.
12 ఏళ్లు మోసింది. అప్పుడు సర్వయజ్ఞ కర్మలకు ఫలస్వరూపుడైనటువంటి ఒక పుత్రుని కన్నది. అది అంటే యజ్ఞ పురుషుడికి దక్షిణాదేవికి యజ్ఞ ఫలంగా పుత్రుడు పుట్టాడు. యజ్ఞయాగాది క్రతువులు పరిపూర్ణం కాగానే ఆయా ఫలాలను ఈ పుత్రుడే యజమానులకు ఇస్తాడు. ఈ ప్రకారంగా దేవతలకు యజ్ఞ ఫలితాన్ని పంచిపెట్టాడు. అందరూ సంతృప్తి పడి ఎవరి లోకాలకు వాళ్ళు వెళ్ళిపోయారు. తరువాత నారద, దాన ధర్మాలు గాని యజ్ఞ యాగాదులు గాని ఎవరు ఏ సత్కర్మలు చేసినా కూడా వెంటనే దక్షిణ ఇవ్వాలి, తక్షణం ఫలం లభిస్తుంది. అప్పుడు ఇది వేదవాక్కు. అజ్ఞానం వల్ల కానీ ఆటంకాల వల్ల కానీ బ్రాహ్మణులకు దక్షిణ ఇవ్వడంలో ఆలస్యమైతే అది పెరుగుతూ ఉంటుంది. ఒక ముహూర్తం ఆలస్యం అయితే చాలట 2 రెట్లు అవుతుంది. అలా ఆలస్యం లేకుండా ఇవ్వాలి అని కొంతమంది కార్యక్రమాలు చేయించుకుంటారు బ్రహ్మల చేత, వాళ్ళని తిప్పుతుంటారు. ఇక అప్పుడు వాళ్ళకి ఎంత ఇచ్చినా కూడా ఫలితం దక్కదు. ఇలా గనక ఇవ్వకపోతే ఆ సత్కర్మ అంతా నిష్ఫలమైపోతుంది. కొంతమంది 10,000 మాట్లాడుకుంటారు, ఇచ్చేటప్పుడు 5,000 ఇస్తారు. అప్పుడు కూడా ఆ చేయించుకున్న క్రతువు యొక్క ఫలితం వాళ్ళకి దక్కదు. ముందే మాట్లాడుకోవాలి. వాళ్ళు 10,000 అడిగారు, వాళ్ళ ధర్మం వాళ్ళు అడిగారు, నేను ఇంత ఇవ్వలేను ఇంతే ఇస్తానని ముందే ఒప్పందం చేసుకొని కార్యక్రమం చేసి అంత ఇచ్చి పంపిస్తే అప్పుడు ఏం లోటు రాదు. గుర్తుపెట్టుకోవాలి. ఇది బ్రాహ్మణుల యొక్క సొమ్మును అపహరించినట్టు పాపం చుట్టుకుంటుంది వాడికి. లక్ష్మీదేవి దారుణంగా శపించి అతడి ఇంటి నుంచి వెళ్ళిపోతుంది. పితృదేవతలు కూడా శ్రార్థ తర్పణాలను ముట్టుకోరు. దేవతలు అతడి పూజలు స్వీకరించరు. అగ్నిదేవుడైతే అతడు వ్రేల్చినటువంటి ఆహుతులు అంటుకోడు, ఆ దేవతలకు చేర్చడు. దానం చేసిన వస్తువును ప్రతిగ్రహీతకు వెంటనే స్వాధీనం చేయాలి. అలా చేయకుండా తిప్పుతూ ఉంటారు కొంతమంది భూదానం ఇస్తామంటారు, బంగారం దానం ఇస్తామంటారు, మాట చెబుతారు కానీ అది ఆచరణలో జరగదు. కొంతమంది అయితే ఇచ్చి నేను పొరపాటుగా చెప్పాను ఇచ్చాను, 1000 రూపాయలు నేను ఇవ్వలేను, 1000 రూపాయలు ఇస్తానన్నా 100 ఇస్తానంటాడు. ఇలా మళ్ళీ యాచించి వెనక్కి తీసుకుంటాడు. చూసావా, ఇద్దరు కూడా నరకోపంలో పడిపోతారు. అలాగే బ్రాహ్మణుడు అడిగినా కూడా దక్షిణ ఇవ్వనటువంటి యజమానుడు కుంభిపాకంలో పడతాడన్నారు. నారద, విన్నావు కదా దక్షిణాదేవి యొక్క వృత్తాంతం. ఇంకా ఏమైనా సందేహాలు కనుక నీకుంటే అడుగు, చెబుతానన్నాడు. మహర్షి, దక్షిణతో ప్రసక్తి లేనటువంటి సత్కర్మలు ఏముండవా? ఒకవేళ ఉంటే వాటి ఫలితం ఏంటి? ఆ ఫలాన్ని ఎవరు అనుభవిస్తారు అని అడిగాడు. నారద, దక్షిణ లేని కర్మకు ఫలితమే ఉండదు. ఇక దానికి భోక్త ఎందుకుంటాడు? దక్షిణ ఉంటేనే ఏ కర్మకైనా ఫలము ఫలితము రెండూ ఉంటాయి. దక్షిణ రహితమైన కర్మను బలిచక్రవర్తి అనుభవిస్తాడు అన్నాడు. ఇది మనం ఒక పని చేయించుకొని, ఒక యజ్ఞమో యాగమో లేకపోతే పితృకర్మో చేయించుకొని దక్షిణ ఇవ్వకపోతే ఆ ఫలితం బలిచక్రవర్తికి వెళ్ళిపోతుంది. ఎందుకని? పూర్వకాలంలో వామనుడి ఏర్పాటు చేశాడు. అశోత్రీయంగా పెట్టిన శ్రార్థం కానీ, అశ్రద్ధగా ఇచ్చిన దానం కానీ, అపరిశుద్ధుడు చేసిన యజ్ఞం కానీ, అశుచిగా ఉండి చేసిన పూజ కానీ, అభక్తుడి యొక్క అర్చన కానీ, ఇలాంటి కర్మలన్నిటినీ బలిచక్రవర్తి అనుభవిస్తాడు, ఇంకెవరికి పోవు అవి అని చెప్పి ఆ దక్షిణాదేవి యొక్క స్తోత్రాన్ని కూడా మనకి చెప్పాడు. కార్తీక పౌర్ణమి నాడు మహాలక్ష్మి శరీరంలో దక్షిణాంశ నుంచి నీవు ఆవిర్భవించావు కనుక నువ్వు దక్షిణాదేవి అయ్యావు తల్లి. స్తోత్రం. అంతకుముందు గోలోకంలో నువ్వు సుశీలవు, శ్రీకృష్ణుడి యొక్క ప్రేయసివి, రాధా సమానురాలివి. రాధాదేవి శాపం వల్ల గోలోకం విడిచిపెట్టి అద్భుతమైన తపస్సు చేసి మహాలక్ష్మిలో లీనమయ్యావు. ఇప్పుడు మా భాగ్యవశాన మాకు లభించావు. ఓ దక్షిణాదేవి, దయ చూపించు, నన్ను భర్తగా స్వీకరించు.
కర్మిష్ఠులకు కర్మఫలాన్ని అందించేదానివి నువ్వే. నువ్వు లేకపోతే అందరి సత్కర్మలు నిష్ఫలమవుతాయి. నువ్వు తప్ప మరి ఇంకెవ్వరు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు గాని దిక్పాలకాది దేవతలు గాని కర్మఫలాన్ని అనుగ్రహించలేరు. బ్రహ్మదేవుడు స్వయంగా కర్మరూపి, ఫలరూపి మహేశ్వరుడు, యజ్ఞరూపి విష్ణుమూర్తి. మా అందరికీ సారస్వరూపిణివి నువ్వు తల్లి. నువ్వు పరాపరకృతివి, శక్తివి. నీ వల్లనే శ్రీకృష్ణ పరమాత్మ శక్తుడయ్యాడు. జన్మ జన్మలకు నువ్వు నాతో ఉండి నన్ను శక్తుణ్ణి చెయ్యి అని స్తుతించి నిలబడ్డాడు ఆ యొక్క యజ్ఞదేవుడు. అప్పుడు ఆ యజ్ఞుడు చేసినటువంటి ఈ దక్షిణా స్తోత్రం యజ్ఞకాలంలో ఎవరైతే పఠిస్తారో వాళ్ళ యజ్ఞాలన్నీ కూడా విశేషమైన ఫలితాలు ఇస్తాయి. అలాగే ఆమె యొక్క మూలమంత్రం కూడా చెబుతాను అనంటూ, లక్ష్మీ దక్షంస సంభూతాం దక్షిణాం కమలాకళాం సర్వకర్మసు దక్షాంచ ఫలదాం సర్వకర్మణాం విష్ణోః శక్తి స్వరూపాంచ పూజితాం వందితాం శుభాం శుద్ధిదాం శుద్ధిరూపాంచ సుశీలాం శుభదాం భజే. ఇది ఆమె యొక్క ధ్యాన శ్లోకాలు, దక్షిణాదేవి యొక్క ధ్యాన శ్లోకాలు. ఓం శ్రీం క్లీం హ్రీం దక్షిణాయై స్వాహ అనేది ఆమె యొక్క మూలమంత్రం. అది జపిస్తూ పూజ చేయాలి. అర్ఘ్యపాద్యాలిచ్చి షోడశ ఉపచారాలు శ్రద్ధగా చేయాలి. ఇలా గనక చేస్తే ఆ దక్షిణాదేవి అనుగ్రహం లభిస్తుంది. అన్ని పనులు ఫలవంతమవుతాయి. పుత్రార్థులకు పుత్రులు, ధనార్థులకు ధనం, విద్యార్థులకు విద్య, వివాహం కావాల్సిన వాళ్ళకి వివాహం, ఏది కోరుకుంటే అది లభిస్తుంది. కష్టాలు వచ్చినప్పుడు, బంధు వియోగం జరిగినప్పుడు, ఆపదలు వచ్చినప్పుడు, మనం ఏదన్నా బంధనాల్లో ఇరుక్కున్నప్పుడు 1 నెల రోజుల పాటు ఈ దక్షిణాదేవి ఉపాఖ్యానాన్ని పారాయణ చేసిన, పురాణంగా విన్నా కూడా ఆ ఇబ్బందులన్నీ తొలగిపోతాయి. వాళ్ళకి శాంతి సౌఖ్యము చక్కగా సమకూరతాయి. నారద మహర్షి అంటున్నాడు, ఓ నారాయణ మహర్షి, నీ దయా విశేషం వల్ల దేవి యొక్క స్వరూపాలు, ఆ ముగ్గురివి కథలు గాథలు చాలా మటుకు తెలుసుకోగలిగాను. తక్కిన వాళ్ళ యొక్క చరిత్రలు కూడా తెలుసుకోవాలని నాకు కుతూహలంగా ఉంది. కాబట్టి నాకు షష్ఠీదేవి, మంగళచండి, మానసాదేవి వీళ్ళు కూడా ఆదిపరాశక్తి యొక్క కళాంశ రూపాలని విన్నాను. వీళ్ల చరిత్రలు కూడా నాకు సాంగోపాంగంగా చెప్పండి అని ప్రార్థించాడు. రేపు ఆ ముగ్గురి చరిత్రలు కూడా జగన్మాత కృపతోటి మీతో పంచుకునే ప్రయత్నం చేస్తాను. అంతవరకు స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. సర్వే జనా సుఖినో భవంతు. ఏతత్ ప్రవచన ఫలం శ్రీ జగన్మాత చరణారవిందార్పణమస్తు. హరి ఓం తస్సత్. మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ప్రక్కనున్న గంటను మ్రోగించండి.